బైబిల్ మిషన్ గుత్తిలో జరుగుతున్న సేవా ప్రత్యేకతలు. దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవుడు 1938వ సంవత్సరం జనవరి 31వ తేదీన బంగారు అక్షరములతో దైవజనుడైన ఎం దేవదాసు అయ్య గారికి బైబిల్ మిషన్ బయలుపరిచి ఉన్నారు. వీరు అష్కలిత బ్రహ్మచారిగా జీవించిన మహా గొప్ప ప్రవక్త, గొప్ప భక్తులు, ప్రార్థనాపరులు, ధ్యానపరులు. అనంతపురం జిల్లా గుత్తిలో 61 ఎకరాలలో అతిపెద్ద మందిర నిర్మాణం చేయబడింది. ఈ మందిరం విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రైస్తవ ప్రార్థనా మందిరంగా ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారిచే 2021 డిసెంబర్ 4వ తేదీన గుర్తింపు పొందినది. ఈ కార్యక్రమంలో నిరక్షరాస్యులు బైబిల్ గ్రంథమును పూర్తిగా చదువవలననే ఆసక్తి కలిగి అక్షరములు నేర్చుకుని బైబిల్ను ఆదికాండము నుండి ప్రకటనా గ్రంథం వరకు పూర్తిగా చదువగలుగుచున్నారు. మోకాళ్ళుని కన్నీటి ప్రార్థన చేసి బైబిల్ మర్మములు గ్రహించి దైవ సన్నిధి చేసి రెండవ రాకడకు సిద్ధపడుచున్నారు. ఈ కార్యక్రమములలో పరిశుద్ధాత్మ ద్వారా అందించబడుచున్న బలమైన మర్మమైన వాక్య వర్తమానములను బట్టియు 7 మెట్ల ధ్యానమును బట్టియు నేటికి దాదాపు 2 లక్షల మంది తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపము నుండి సిలువ వేయబడిన క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందియున్నారు. బైబిల్ మిషన్ గుత్తి ప్యారిష్ పక్షముగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మున్నగు రాష్ట్రములలోని అనేక ప్రాంతాలలో నేటికి 200కు పైగా సంఘములు స్థాపించబడి దైవ సేవకులు ఏర్పాటు చేయబడి ఆదివారపు ఆరాధనా కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి. ప్రతి శనివారం గుత్తిలోను, ప్రతి సోమవారం దువ్వూరులోను, ప్రతి శుక్రవారం గద్వాలలోను దైవశక్తి ప్రార్థనా కార్యక్రమములు మరియు ప్రతి ఆదివారం గుత్తిలోను, పామిడిలోను, డోంలోను, అనంతపురంలోను ఆరాధన మరియు ప్రభు భోజన సంస్కార కార్యక్రమములు నిర్వహించబడి బహు విస్తారంగా ప్రజలకు దేవుని వాక్య గ్రంథమందున్న మర్మమైన బోధలు బోధింపబడి రెండవ రాకడ సిద్ధపాటు కొరకు దైవిక ప్రార్థనా కార్యక్రమములు జరుగుచున్నవి. బైబిల్ మిషన్ గుత్తిపక్షముగా అనేక జిల్లాలలో, ఇతర రాష్ట్రములలో సభలు నిర్వహించబడి బలమైన సువార్త ప్రకటింపబడుచున్నది. ఈ సభలలో కానుకలు స్వీకరించుటలేదు. ఈ సేవ పక్షముగా గత 17 సంవత్సరాల నుండి టీవీ కార్యక్రమములు ఏనాడు కానుక కోరకుండా నిరంతరాయముగా ప్రసారమగుచున్నవి. సిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్త విరివిగా ప్రకటింపబడవలనని, అందరూ రక్షింపబడి రెండవ రాకడకు సిద్ధపడి మేఘమెక్కవలననే ఉద్దేశ్యంతో ఈ సేవా కార్యక్రమములు జరిగించబడుచున్నవి. ఇట్టి మరెన్నో ప్రత్యేకతలు అనుగ్రహించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ముఖ్య గమనిక: ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు బైబిల్ మిషన్ గుత్తి ప్రార్థనాశాల ప్రాంగణంలో సంగీత మహోత్సవములు ఏర్పాటు చేయడమైనది. కనుక తామెల్లరూ ఈ మహిమ సువార్త మహాసభలలో ఏకీభవించి దేవుని మహిమపరచవలసిందిగా మిమ్ములను ఆహ్వానించుచున్నాం. దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమతో ఆహ్వానించువారు ప్రభువు సేవలో బి అద్భుత కుమార్, ప్రెసిడెంట్, బైబిల్ మిషన్, శ్రీమతి బి మణికుమారి, కుటుంబ సభ్యులు మరియు బైబిల్ మిషన్ గుత్తి పారిష్ సంఘములు. అందరికీ మరణాత.